వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను జనని. వారిద్దరిలో ఒకరు క్లాస్, మరొకరు మాస్. ఆ ఇద్దరు కూడా కరుడుగట్టిన ఆ జాతీయ పార్టీ క్రియాశీల కార్యకర్తలు. విద్యార్థి దశలోనే విద్యార్థి దశ నుంచే నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఎదిగిన వారు ఒకరైతే, తండ్రి తదనంతరం ఆయన ఆశయ సాధనకు ఆ ప్రాంత ప్రజల కోసం రాజకీయ అరంగేట్రం చేసిన వారు మరొకరు. అయితే వారెన్నడూ గెలుపోటములకు పొంగిపోలేదు, కుంగిపోలేదు. బెదిరింపులకు బెదరలేదు, అదిరింపులకు ఆదరలేదు. పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు ప్రతికూల పరిస్థితిలో కూడా అండగా నిలిచారు. కష్టకాలంలో కూడా పార్టీని అంటి పెట్టుకుని కార్యకర్తలను అండదండగా నిలిచారు. పార్టీని నిలబెట్టారు. ఒకరు పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్ర గళం వినిపించారు, మరొకరు అసెంబ్లీలో ఆ ఉమ్మడి జిల్లా స్వరం వినిపించారు. ఆ పార్టీ ఉనికి ఆ ఉమ్మడి జిల్లాలో కనుమరుగైపోయింది, ఆ రాష్ట్రంలో కథం అయిపోయింది, బంగాళాఖాతంలో కలిసిపోయింది అని ప్రచారం జరిగిన తరుణంలో కూడా తట్టుకున్నారు. రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం, అధికారంలో ఉన్న పార్టీలో చేరడం సహజం. వారిద్దరికీ ఆ 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీలో చేరాలని, అందలాలు ఎక్కిస్తామని ఆఫర్లు ఇచ్చినా తీసుకోకుండా ఆ పార్టీని పట్టుకుని వేలాడారు తప్ప ప్రలోభాలకు లొంగలేదు. అంతేకాదు, అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా తట్టుకున్నారు. ఎదురైన అన్నింటినీ ఎదుర్కొన్నారు. ఆ పార్టీని, క్యాడర్ను, లీడర్ను కాపాడారు. 10 ఏళ్ల తర్వాత వారిప్పుడు అమాత్యులయ్యారు. తమకు ఓట్లేసి గెలిపించిన ఆ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఇప్పుడు పోటీలు పడుతున్నారు. ఆ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజధానిలో కూడా వారే కీలక భూమిక పోషిస్తున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి పార్టీకి, ప్రజలకు తలలో నాలుకలా అక్కడ ఇక్కడ అంతా తామే అన్నట్టు పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నదెవరు? 25 ఏళ్లకు పైగా ఒకే పార్టీని నమ్ముకున్న ఆ ఇద్దరు నాయకులెవరు? నక్సలైట్ల కిల్లాలలో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మంత్రులు ఎవరు? రాష్ట్ర రాజధానిలో కూడా అభివృద్ధితో పాటు పార్టీలో ఆధిపత్యం వహిస్తుంది ఎవరు? ఈ బర్నింగ్ టాపిక్ లో చూద్దాం. ఆ ఇద్దరు మరెవరో కాదు. ఒకరు సోలో లీడర్ పొన్నం ప్రభాకర్, మరొకరు సోలో లీడర్ దుద్దిల్ల శ్రీధర్ బాబులు. శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు మంత్రి కాగా, మరొకరు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్లు. వీరిద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఇద్దరే ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ కు, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కావడం గమనార్హం. అయితే గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేసీఆర్ సారథ్యంలో ప్రారంభమయ్యాక ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించడం, కాంగ్రెస్ ను కొద్దిగా నిరాదరించడం మొదలైంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలున్నాయి. వీటిలో 2014కు ముందు టీడీపీ, కాంగ్రెస్ లతో పాటు బీఆర్ఎస్ 3 పార్టీల ఆధిపత్యం ఉండేది. 2014, 2018లలో బీఆర్ఎస్ 13 అసెంబ్లీ సీట్లలో 12 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రమే గెలవడం జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలుపొందగా, 2018లో అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపొందారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పెద్దపల్లి, కరీంనగర్ 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో 2014కు ముందు 2009లో ఉన్న 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అయిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా గెలిస్తే, పెద్దపల్లి ఎంపీగా వివేక్ వెంకటస్వామి గెలిచారు. ఇక 2014లో పెద్దపల్లి, కరీంనగర్ 2 ఎంపీ నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి ఎంపీగా బండి సంజయ్, పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేత గెలుపొందారు. అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో, రాష్ట్రం ఆవిర్భావం తరువాత కూడా క్రమక్రమంగా కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వారాయి. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు, అతిరథ మహారథులు పార్టీలో ఉండేవారు. వారిలో జువ్వాడి చొక్కారావు, జగపతిరావు, చల్మడ ఆనందరావు, ఎంఎస్ఆర్ శ్రీపాదరావు లాంటి వారితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి 1957లో ఎమ్మెల్యేగా గెలిచిన బంగరవాసి పివి నరసింహారావు దేశ ప్రధాని అయ్యారు. ప్రధానిగా 5 ఏళ్లు సుస్థిర పాలన అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యాన్ని దేశంతో పాటు ప్రపంచ పటంలో సుస్థిర స్థానాన్ని కల్పించారు. ప్రధానిగా పివి తెలుగువారి టీవీని, కీర్తిని పెంచారు.
కరీంనగర్ పేరును చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచేలా చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో గాంధీయేతర మొదటి ప్రధానిగాను, దక్షిణాది ప్రధానిగాను పేరొందారు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానం. హంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం పీవీది. పీవీకి ఒక వర్గం లేదు. బ్రాహ్మణు సామాజిక వర్గానికి చెందిన పీవీ కులపరంగా బలమైన రాజకీయ బలం కూడా లేదు. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా పీవీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. తెలంగాణ ప్రాంతం నుంచి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి పదవితో పాటు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చివరికి పీవీ దేశ ప్రధాని అయ్యారు. ఇక అదే నేపథ్యంతో పాటు ఆధిపత్యం మంథని నియోజకవర్గంలో కొనసాగుతూ వస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గం నాయకత్వం నాటి 1957 నుంచి పీవీ 1984 నుంచి 1999 వరకు దుద్దిల్ల శ్రీపాదరావు, ఆయన తదనంతరం వారసుడుగా 1999 నుంచి నేటి 2025 శ్రీధర్ బాబులు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ, మాజీ స్పీకర్ శ్రీపాదరావులు మంథని పేరును దేశంలో ఎలాగైతే ప్రత్యేక గుర్తింపు తెచ్చారో అంతే గుర్తింపు కాపాడుతూ వస్తున్నారు దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు గెలిచారు. 4 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె రోషయ్య మంత్రివర్గాలలో ఉన్నత విద్య, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రిగా 2010 నుండి 2014 వరకు, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు శ్రీధర్ బాబు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిపై 16,230 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ప్రతిపక్ష పార్టీలను గందరగోళానికి గురిచేసే పదవీ కాలానికి 8 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ సీఎం కేసీఆర్ 2018 సెప్టెంబర్లో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో శ్రీధర్ బాబు ఒకరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఒకే ఒక్క ఎమ్మెల్యే. ఇక తాజాగా శ్రీధర్ బాబు ఆగస్టు 2023లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమితుడయ్యాడు. ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మంథని నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. శ్రీధర్ బాబును 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాక వెంకటస్వామి మనవడు వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించారు. డిసెంబర్ 24న రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నక్సలైట్లు తన తండ్రి శ్రీపాదరావును హతమార్చిన మంథని నియోజకవర్గంలో తండ్రి తదనంతరం వారసుడిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసి తండ్రి శ్రీపాదరావు ఆశయాల్ని నెరవేరుస్తూ మంథని అటవీ ప్రాంతంలో అభివృద్ధి పథంలో చూపిస్తున్నారు. నక్సలైట్ల అలజడి ఉండే మంథనిలో ఆయన తనయుడిగా శ్రీధర్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఐటీ మినిస్టర్ గా శ్రీధర్ బాబు తెలంగాణ ఐటీ రంగాన్ని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా దేశ విదేశాల నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు తెస్తూ తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపడంతో శాయాశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 2 సార్లు దావోస్ లో పర్యటించారు. సుమారు 2,20,000 కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణలో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకువచ్చారు. అంతేకాదు దక్షిణ కొరియా, సింగపూర్లలో కూడా పర్యటించారు. మొత్తానికి తెలంగాణలో ఐటీ రంగంతో పాటు ఇండస్ట్రీస్ కారిడార్ ను అభివృద్ధి పథంలో నిలపడానికి శ్రమిస్తున్నారు. అటు పెద్దపల్లి జిల్లా మంత్రిగా మంథని నియోజకవర్గ ఎమ్మెల్యేగా జేఎన్టీయు కళాశాల ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో ఐఐటీలు, కళాశాలలు, రోడ్లు, బ్రిడ్జీలు నిర్మించారు. కల్లోల ప్రాంతంలో అభివృద్ధి కాంతులు ప్రసరింపజేస్తున్నారు. అటు మంథని పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతూ ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఐటీ రంగాన్ని ఇండియాలో నెంబర్ 1 స్థానంలోకి తీసుకువెళ్లేందుకు, పరిశ్రమల స్థాపనకు కూడా కృషి చేస్తున్నారు. అలా దుద్దిల్ల శ్రీధర్ బాబు 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ తన తండ్రిని హతమార్చిన నక్సలైట్ల కిల్లాలో ఎమ్మెల్యేగా, మంత్రిగా మంథని ప్రజలకు తండ్రి శ్రీపాదరావు ఆశయ సాధనకు కంకణ బద్దుడై తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు.
ఇక పొన్నం ప్రభాకర్ మాత్రం ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి దిగారు. విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్యుఐ నాయకుడిగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఎన్ఐయుఐ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణలో మంచి ఊపు మీద ఉండడం, అదే సమయంలో ఎంపీగా పొన్నం ప్రభాకర్ లోక్సభలో తెలంగాణ ప్లకార్డు ప్రదర్శించడం, సహచర ఆంధ్ర కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొన్నం ప్రభాకర్ పై పెప్పర్ స్ప్రేతో దాడి చేయడం అప్పుడు సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ప్రభంజనంలో పొన్నం ప్రభాకర్ 2014 నుంచి 2023 వరకు కరీంనగర్ ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చేసిన ఓటమిని ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ఆఫర్ ఉన్నా తీసుకోకుండా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ తాను కూడా కష్టకాలంలో ఉన్న పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచాడు. రేవంత్ కేబినెట్ లో మినిస్టర్ అయ్యారు. తనకు ఓట్లేసి గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. హుస్నాబాద్ కు జేఎన్టీయూ కళాశాల మంజూరు చేయించారు. హుస్నాబాద్ పట్టణంలో రింగ్ రోడ్లు నిర్మిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎప్పటికప్పుడు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం కలిగిస్తూ అందుకు అవసరమైన నిధులు కేటాయించేలా ఇటు సీఎం రేవంత్ తో పాటు ఇతర శాఖల మంత్రులు సమన్వయంతో హుస్నాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇక హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 4వ తరం నాయకత్వం నడుస్తోంది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ల తరువాత రాజీవ్ గాంధీ తదనంతరం 3వ తరానికి 4వ తరానికి మధ్య వారధిగా సోనియా గాంధీ కాంగ్రెస్ సారథిగా నాయకత్వం వహించారు. సోనియా కుమారుడు రాహుల్, ప్రియాంకలు 4వ తరం నాయకులు. అలా కాంగ్రెస్ లో మొదటి తరం నుంచి 2వ తరం వరకు వారసత్వ పరంపర ఎలా అయితే కొనసాగుతూ వస్తోందో అలా అది 3వ తరం వరకు 4వ తరం వరకు కొనసాగుతూ వస్తోంది. అలా ఆ 3 తరాలలో మొదటి తరం నుంచి 2వ తరంతో పాటు 3వ తరం వరకు పీవీకే నెహ్రూ కుటుంబంతో ఉన్న అనుబంధం, రాజకీయ అనుభవం ఆయన్ని అందలం ఎక్కించాయి. పీవీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి దేశ ప్రధాని కావడం వర్ధమాన రాజకీయ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు ఒక రోల్ మోడల్ అని చెప్పక తప్పదు. పీవీ లాంటి సీనియర్లు కూడా అనేక ఎత్తుపల్లాలు చూడడం కారణంగా ఇప్పుడున్న పొలిటీషియన్స్ గెలుపోటములను స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు. అలాంటి నేపథ్యమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబులకు ఉందని చెప్పవచ్చు. పీవీని ఆదర్శంగా తీసుకున్నారు. పీవీ లాగా సోలోగా ఎదిగిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అయితే పీవీ ఎమ్మెల్యేగా గెలిచింది మంతని కావడం, తండ్రి స్పీకర్ శ్రీపాదరావు అవ్వడం, ఆయన్ను నక్సలైట్లు హత్య చేయడం ఇలాంటి ఘటనలు జరిగినా కాంగ్రెస్ పార్టీలో ఇందిరా హత్య, ఆ తర్వాత రాజీవ్ హత్య కావింపబడడం సహజంగా తీసుకొని వారి వారసులుగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా ఫీల్ అవుతూ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే ఉన్నారు. పదేళ్లు ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థంగా పోషించారు. అందుకే ఇప్పుడు మంత్రులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంను అభివృద్ధి చేస్తూ జిల్లా మంత్రులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులుగా కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. ఓవైపు ప్రజలు, మరోవైపు ప్రతిపక్షాలు సమన్వయం చేస్తూ అక్కడ ఇక్కడ అన్నిటా తామేనని నిరూపిస్తూ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ సీనియర్లుగా జూనియర్లకు ఆదర్శంగా మారారు. అయితే ఇద్దరూ కూడా న్యాయవాదులు కావడం విశేషం. ప్రస్తుతం బీసీ నినాదం తెరపైకి రావడం, ఆ శాఖ మంత్రిత్వ శాఖతో పాటు బీసీ కులాలను సమన్వయం చేసే బాధ్యతను పొన్నం ప్రభాకర్ సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇక శ్రీధర్ బాబు కూడా తండ్రి శ్రీపాదరావు స్పీకర్ గా అందరి చేత శబాష్ అనిపించుకోవడం చేత తండ్రి పేరును, తన ఇమేజ్ ని కాపాడుకుంటూ శాసనసభ వ్యవహారాలను పర్ఫెక్ట్ గా నిర్వహిస్తున్నారు. అటు మంత్రితో పాటు ఇటు రంగారెడ్డి జిల్లాను ఇన్ఛార్జ్ గా మంత్రి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిలో ఆర్థిక పరమైనవి కాగా బీజేపీ, బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షాలు కావడం రేవంత్ సర్కార్ కు కాస్త ట్రబుల్ కలిగించే అంశమే అయినా పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబులు ఇద్దరూ కూడా పొలిటికల్ గా సీనియర్లు కావడంతో పాటు ట్రబుల్ షూటర్లుగా మారారు. ఒకరు క్లాస్ గా కన్విన్స్ చేస్తే మరొకరు మాస్ గా డీల్ చేస్తూ రేవంత్ ను ట్రబుల్స్ నుంచి కాపాడుతూ వస్తున్నారు. ఇటు పార్టీ కార్యకర్తలను, అటు ప్రజలను, ఇంకోవైపు ప్రతిపక్షాలను ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే కాపాడతారా? కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తారా? చూడాలి.